హాయ్ అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. మొన్నైతే సోమవారం రోజు గుళ్ళో ఒత్తులు వెలిగియడానికి వెళ్ళాను కదండీ! ఆ రోజైతే తిరిగి వస్తూ అయితే నేతి బీరకాయ అయితే తీసుకొచ్చాను. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా నేతి బీరకాయ పచ్చడి తినాలి అంటారు కదండీ! ఇక మాకైతే పల్లెటూరులో చక్కగా చెట్లకే కాసేస్తది. ఇక్కడైతే ఎంత పెట్టి కొనాల్సొస్తదో. నేనైతే ఒక చిన్న కాయ తీసుకొచ్చాను. అదైతే 60 రూపీస్ అని చెప్పారండి. ఇక పెద్ద కాయ అయితే అడిగితే 100 రూపాయలని చెప్పేశారు. ఇక ఎలాగైనా తినాలి కదా అని చెప్పేసి ఒక చిన్న కాయ అయితే తీసుకొచ్చాను. వాటిల్లోనే టమాటాలు అయితే వాడి చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. కార్తీక మాసంలోనే నేతి బీరకాయ ఎందుకు తినాలి అంటే మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే తినాలని మాత్రమే తెలుసు, కానీ ఎందుకు తినాలి ఏంటి అనేది రీజన్ అయితే తెలియదనమాట. తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇక్కడైతే టమాటాలు కొంచెం అంత ఎక్కువగానే వేసానండి, ఎందుకంటే నేతి బీరకాయ చిన్నది కదా అని చెప్పేసి. ఇక్కడ ఎన్ని పచ్చిమిరకాయలు వేసానో చూశారు కదా. అస్సలైతే స్పైసీనెస్ సరిపోలేదండి, చాలా అంటే చాలా తక్కువైపోయిందనమాట. ఇక అయినా కూడాను కొంచెం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకొని పచ్చడి అయితే నూరేసాను. చాలా అంటే చాలా బాగుంది. సాల్ట్ కొంచెం తగ్గింది, కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇక ఈ పచ్చడి స్మెల్కి నోట్లో అయితే నీళ్ళు వచ్చేసాయండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి.